నా మీద చెప్పి అందరినీ ఇచ్చేశాడు. నా స్థానం 200 కూడా కాదు 2000 స్థానానికి పడిపోయానని చెప్పి బాధపడతా ఉన్నాడు. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, నేను అవినీతిలో భాగస్వామిని అయ్యాను, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దోచుకున్నాడు అని చెప్పాలి. నువ్వు నిజాయితీ పరుడు అయితే. కేసు అది కాకపోయినప్పటికీ కూడా మరో దస్తగిరా ఇప్పుడు ఇతనికి ఏంటంటే సార్ చెప్పినట్టు వివేకానంద రెడ్డి బాత్రూమ్ సీన్ గుర్తొస్తుంది, నైట్ నిద్రపోయే పరిస్థితి లేదు సార్. ఇతను కొన్ని రోజుల తర్వాత నాకు రక్షణ కల్పించమని అడగబోతా ఉంటాడు విజయసాయి రెడ్డి, దాంట్లో అనుమానమే లేదు మీకు. అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా జాగ్రత్తగా ఏదో చెప్పనట్టు చెప్తా ఉన్నాడు. ఇతను నిజంగా సచ్చీరుడు అయితే ఇతనికి ఏమి ఈ లిక్కర్ స్కామ్ కానీ కేవీ రావుని బెదిరించే విషయంలో కానీ దాంట్లో ఏమీ లేకపోతే, ఎక్కడ వైజాగ్లో భూముల కుంభకోణంలో కానీ ఇందాక సార్ చెప్పినట్టు ఎల్జీ పాలిమర్స్లో కానీ ఇవన్నీ కూడా లేకపోతే, అవినీతి అక్కడ నువ్వు నిజంగా సచ్చీరుడు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పేసేయి. దస్తగిరి చెప్పినట్టు ఇదిగో ఈ జరిగిన ఈ డబ్బులు ఇక్కడ మారిని, నేను మార్చాను, ఇదిగో ఇదంతా ఇది ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ ఫాదర్ ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇతనే ఈ అవినీతి అరాచకాలు సహజ వనరుల దోపిడికి సూత్రధారి విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి నోరెప్పితే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లో సేద తీరక తప్పదు. ఇద్దరిట్లో ఎవరు నోరు విప్పినా గానీ ఇద్దరికి ఎవరు నోరు విప్పినా కూడా. ఇప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని పేరు ఏదో రెడ్డి ఉన్నాడు, మొన్న బెయిల్ వచ్చినట్టుందా అతనికి నోరు విప్పితే అందరూ అయిపోతారని తెలుసు. అతను వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి పాత్ర లేకుండా ఒక్క పని కూడా, ఒక్క మర్డర్ కానీ ఒక్క ఇది కానీ చేయడు. అతను కాపాడుకోవటానికి సిబిఐ కస్టడీలో ఉంటే నానా హంగామా చేశాడు పోయి ఎంపీ అవినాష్ రెడ్డి. ఇవన్నీ కూడా ఏంటంటేనండి పెద్ద నొటోరియస్ గ్యాంగ్. స్థూలంగా ఒక మాట చెప్తున్నా సార్, మీరు వేరేవి అనుకోవద్దు. రాజారెడ్డి ఒక రౌడీ షీటర్, వైఎస్ రాజారెడ్డి రౌడీ షీటర్, రౌడీ షీట్ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షనిస్టు, కనపడని ఫ్యాక్షనిస్టు పైకి. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా వైఎస్ కుటుంబ చరిత్ర ఇది. ఈ వైఎస్ కుటుంబం అనేది పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అనకొండలాగా మింగేసి ఇవాళ ఒక లిక్కర్ కుంభకోణం, ఒక వైన్స్ ఏంది, లిక్కర్ ఏంది, శాండ్ ఏంది, మైనింగ్ ఏంది, రాష్ట్ర సహజ వనరుల్ని దేశంలో ఎక్కడా లేని విధంగా దోచేశారు. పక్కన చూస్తే వాళ్ళ అన్నో తమ్ముడో గాలి జనార్దన్ రెడ్డి, అతని పాత్ర అతను ఒకప్పుడు మైన్స్ ఎట్లా దోపిడీ చేయాలో ఓబులాపురంలో తమ్ముడికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ ఒకటే చెప్తున్నామన్న సార్ మీకు, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మొత్తం 7 తెలుగోళ్ల దగ్గర 42 ఫోన్లు సిమ్లు ధ్వంసం చేశారని చెప్పి సిబిఐ ఈడీ నిర్ధారించిన తర్వాత ఉండండి చిన్న ఇది తాడేపల్లి పిఎస్ లో ఫోన్ ఎంపీ విజయసాయి రెడ్డి కంప్లైంట్ చేశాడు, నా ఫోను పోయింది. ఇవాళ సిఐడి వాళ్ళు అది అడగాలి, సిట్టోళ్ళు నీ ఫోను పోయిందని తాడేపల్లి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చావు. శరత్ చంద్రారెడ్డి అక్కడ అరెస్ట్ కాగానే నీ ఫోన్ ఎక్కడ పోయింది, ఎప్పుడు పోయింది, ఫోన్ దొరికిందా లేదా, ఆ ఫోన్ తీయండి ముందు. ఆ ఫోన్ తీస్తే మొత్తం రహస్యాలు బట్టబయలవుతాయి. కాబట్టి సిఐడి వాళ్ళు, సిట్టోళ్ళు, సిబిఐ వాళ్ళైనా వీళ్ళందరినీ ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాలి. ఈడీ అయితే ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం, 4,000 కోట్లు దేశం దాటిపోయింది, 18,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఇది ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవ్వాలి. రైట్ సార్. మీరే ఒకటే చెప్తా ఉన్నా సార్, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద నొటోరియస్ క్రిమినల్. ఈ క్రిమినల్ ని అక్కడ ఎవరైతే చనిపోయిన సొంత బాబాయ్ ఉన్నాడో ఆ కేసులో ముద్దాయి అవుతాడు. ఈ ఆర్థిక పాత నేరాలతో పాటు ఈ కేవీ రెడ్డి అట్లానే ఈ పోర్టులో కానీ వీటిల్లో కానీ ముద్దాయి అవుతాడు, కుట్రదారుడు అవుతాడు. ఇతనికి లైఫ్ కాదు కదా, 20 సంవత్సరాల పైన పడిద్ది. శాశ్వతంగా రాజమండ్రిలోనో చెంచల్గూడ జైల్లోనో సేద తప్పదు. ఆ డబ్బులు వెనక్కి తప్పించాలి, ఆ డబ్బులు సీజ్ చేయాలి, ప్రజలకు వాడాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. రైట్ సార్. నాగార్జున గారు నమస్కారం. ఏంటి సార్ ఏమనిపిస్తుంది విజయసాయి రెడ్డి నివాసంలో మీటింగ్? ఇందాక మాట్లాడిన